దోచుకో దాచుకో తినుకో అన్న విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు కూటమి నేతలు. ఏ రంగాన్ని కూడా వదలకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఏపీఎంఎస్ఐడిసిని కలెక్షన్ ఏజెన్సీగా మార్చేశారు. టెండర్లలో పాల్గొనే సంస్థల నుంచి స్కై ట్యాక్స్ వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యమైన మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థని ప్రభుత్వ పెద్దలు కలెక్షన్ ఏజెన్సీగా మార్చేశారు. వైద్య శాఖలో వేల కోట్ల విలువైన 108, 104 కాంట్రాక్ట్ను టైలర్ మేడ్ నిబంధనలతో అస్మదీయ సంస్థకు అడ్డదారుల్లో కట్టబెట్టేశారు. ఒక కీలక ప్రజాప్రతినిధి ఎంఎస్ఐడిసిపై వలవేశారు. టెండర్లలో పాల్గొనే సంస్థలు, వివిధ సరఫరాలు చేసే సంస్థలకు స్కై ట్యాక్స్ వేస్తున్నారు. ఎంఎస్ఐడిసిలో ఓ అధికారి కీలక ప్రజాప్రతినిధికి ఏజెంట్గా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇంతకుముందు పర్చేసింగ్ ఆర్డర్ ఇస్తే కాంట్రాక్ట్ సంస్థలు పరికరాలను సరఫరా చేసేవి. కానీ ఇప్పుడు రేట్ కాంట్రాక్ట్ ఉన్న పరికరాలకు పీఓ ఇవ్వడానికి ముందు కాంట్రాక్టర్లు వెళ్లి స్కై ట్యాక్స్ కట్టేలా డీల్ చేసుకోవాలని సదరు అధికారి నిర్దేశించినట్లు సమాచారం. లేదంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఉండడంతో చేసేదేమీ లేక కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులను కలుస్తున్నారు. వారు ఏకంగా 5 నుంచి 10% కమిషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నెల రోజుల క్రిందట సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్స్, ఆప్థమాలజీ మరికొన్ని విభాగాల్లో పలు పరికరాల సరఫరాకు ఎంఎస్ఐడిసికి ఇండెంట్ వచ్చింది. ఈ వస్తువులన్నింటినీ 40 కోట్ల వరకు అవుతుందని ఎంఎస్ఐడిసి ఎక్విప్మెంట్ విభాగం లెక్కించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పీఓలు ఇవ్వడానికి ముందే స్కై ట్యాక్స్ సంగతి తేల్చాలని కమిషన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్న అధికారి కాంట్రాక్టర్లకు చెప్పినట్లుగా తెలిసింది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులను కలిసి 3 నుంచి 5% కమిషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు కీలక ప్రజాప్రతినిధి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాక అనూహ్యంగా ఆర్థిక శాఖ 7 కోట్లకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి సరఫరా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వెల్లడైంది. ఆర్థిక శాఖ బీఆర్ఓ ఇస్తే పరికరాలు సరఫరా చేసి కమిషన్లు కీలక నేతకు చేరనున్నాయి.